ఎన్ని లక్షల నష్టం వచ్చిందో తెలుసా? ఆ ప్రొడ్యూసర్ కి తెలిస్తే నన్ను చంపేస్తాడే. నీతో మాట్లాడాలంటే అసహ్యం వేస్తోంది. ఛీ! డబ్బులు లేక జైలుకు పోవడం ఖాయం. నేను లేక తల్లిదండ్రులు లేక అనాథలాగా బతకాల్సిందేనే. నీ చావు నువ్వు చావు. సారీ మామ, గట్ల జరుగుతుందని అనుకోలే మామ. నువ్వు బాధపడితే చూడలేను మామ. ప్రొడ్యూసర్ సార్కి నేను చెప్తా మామ. ఆయన కాళ్ళు కూడా మొక్కుతా మామ. నీ బదులు నేను జైలుకి పోతా మామ. లేకుంటే మా అమ్మ కాడికే పోతా మామ. మా అమ్మ కాడికే పోతా మామ. కాడికే పోతా మామ. కాడికే పోతా మామ. కాడికే పోతా మామ. అమ్మ శ్వేత, ఏంటమ్మా మాటలు? బట్టలు కాలిపోయిన బాధతో అన్నానే కానీ నీ మీద కోపంతో కాదమ్మా. పాపిష్టి డబ్బు కోసం నీ మీద చేయి చేసుకున్నానమ్మా. సారీ అమ్మా, ఇంకెప్పుడు కొట్టను. ఇంకెప్పుడు కొట్టను. ఎప్పుడు కొట్టను. నేనేడుస్తుంది నువ్వు నన్ను కొట్టినందుకు కాదు మామ, నిన్ను బాధ పెట్టినందుకు. అంటే నేను కొట్టినందుకు కోపం లేదమ్మా. అమ్మ కొడితే కన్నీరు వస్తుంది గాని కోపం ఎందుకు వస్తుంది మామా? ఈడికేయాలి ఇప్పుడు మస్క. అన్నా, కూల్ డ్రింక్ ఉందా? చేంజ్ ఉందా? మస్తుందన్నా. సరే వండిస్తా. పైసలు ఇదేంది వెయ్యిస్తున్నావు? నా కాడకి ఇవే ఉన్నాయి. చేంజ్ ఉందంటే ఉందన్నావు. అరే, నువ్వు చేంజ్ ఉందన్నది పైసలకా? అవును. నేను ఇక్కడ ఫేస్ లో చేంజ్ ఏమో అనుకున్నా. చాలే, చిల్లరిచ్చు కదలే ఇక్కడి నుంచే. నేనిచ్చుడు కాదు, నువ్వే ఈ వెయ్యికి చిల్లరిస్తేనే కదులుతా. ఇదేం ఫిట్టింగ్ అమ్మా? మరి రూపాయి పెట్టి నీళ్ళ ప్యాకెటే కొనుక్కోను, గసంటిది 20 రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ ఎందుకు తాగుతా? చేంజ్ కోసం మర్యాదగా చిల్లరిస్తావా? చిన్న పిల్లని మోసం
నా మీద కేసు పెడతావా? కళ్ళు తిరిగి పడిపోతా. హ? నేను తాగిన కూల్ డ్రింకులా పురుగుల మందు కలిపినవన్నీ పబ్లిసిటీ ఇస్తా. నీకు దండం పెడతా తల్లి, అంత పని మాత్రం చేయబాక. ఇటు ఇవ్వు. ఇగో పైసలు. థ్యాంక్ యూ. పెట్టిన పిట్టింగ్ మళ్ళీ ట్యాంక్స్ ఒకటి. అన్నా నీకు బంపర్ ఆఫర్ ఇయ్యనా? హ? ఏటమ్మది? ఇట్లా వేస్తే నీకు మస్తు చిల్లర వస్తది, నాకు చిల్లర వస్తది. ఇదేదో బానే ఉందమ్మా కానీ ఆ ఇప్పుడు చూసుకో. రండి బాబు రండి, అందరూ రండి, బంపర్ ఆఫరు రండి. ఈ శెట్టి గారి షాప్ లో చిన్న కూల్ డ్రింక్ తాగితే పెద్ద కూల్ డ్రింక్ ఫ్రీ. రండి బాబు రండి, రండి బాబు రండి. ఏంటమ్మా, చిన్న సీసా తాగితే పెద్ద సీసా ఫ్రీగా ఇస్తారా? అవు అంటే తాగుండ్రి. ఒకటి ఇవ్వండి. ఆహా తాగుతుండ్రు, తాగుండ్రి తాగుండ్రి. పెద్ద బాటిల్ ఇవ్వమ్మా. ఏ మీ కాకుండా ఎవరికి ఇస్తావా ఆంటీ? ఆ అన్నాయి తీసుకోండి ఆంటీ తీసుకోండి. ఇదేంటమ్మా, ఖాళీ బాటిల్ ఇచ్చావేంటి? 2 లీటర్ల బాటిల్ అని చెప్పిన గాని అల్ల కూల్ డ్రింక్ ఉంటదని చెప్పినా. ఆ, మోసం మోసం. మోసం లేదు, నీ మొగుడు మీసం లేదు. చల్ నడురి. అన్నా చూసినవా ఎట్లా వచ్చిండ్రు? ఇప్పుడు చూడు ఇంకా జనాలు వస్తారు. ఆ రండి బాబు రండి, బంపర్ ఆఫర్. చిన్న సీసా తాగితే పెద్ద సీసా ఫ్రీ. ఆ ఇవ్వు ఇవ్వు. అమ్మయ్యా, మొత్తానికి సిల్లర్ సంపాదించిన. మా ఊరికి పోతాడులే. మొత్తానికి 4000 చేంజ్ సంపాదించాను. ఇంకొక 1000 రూపాయలకి సంపాదిస్తే సరిపోతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, సమయానికి భలే దొరికింది. దీన్ని మాయ చేసి చిల్లర మొత్తం కొట్టేస్తాను. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఏంటి డబ్బులు లెక్క పెడుతున్నావా? లేదు, పాత నోట్లతో పాడగడుతున్నా. అయ్యో ఇదిగో ఇదిగో ఇదిగో, నీ దగ్గర 1000కి చిల్లరుందా? 4000కుంది. అయితే 4000 నోట్లు ఇస్తాను, ఇస్తావా? 4000 నోటు ఉంటే ఇస్తా. 4000 నోటా? అది తయారు చేసిన తర్వాత నీకు ఇస్తానులే. అయితే చేంజ్ కూడా గప్పుడే ఇస్తలే. ఏయ్, సరే. ఆగవే, ఆగవే. ఇదిగో శ్వేత, నువ్వు గనక నాకు 1000 రూపాయలకు చేంజ్ ఇస్తే నీకు 100 రూపాయలు కమిషన్ ఇస్తానే. నేను 200 కమిషన్ ఇస్తా, ఇస్తావా? వద్దులే. 4000 మార్చనికి నా తిప్పలు పడ్డా. నీకెట్లా ఇస్తానే? అయితే పందెం కడతావా? నీకు పుణ్యం ఉంటది ముసలి. నా పైసలు నాకు ఇచ్చేయి. ఏయ్, ఇవ్వకపోతే నీ ప్రాణం పోతుంది, ఇస్తే నా ప్రాణం పోతుంది. ముసలి, నిన్ను కొట్టైనా సరే, నిన్ను కిడ్నాప్ చేసైనా సరే, అవసరమైతే చంపైనా సరే, నా పైసలు నేను తీసుకుంటా. నేను